ఇక చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సెకండ్లలో ఆ గేయాన్ని ప్రతిరోజు పాఠశాలలో కానీ ప్రతి చోట మనం ఆలపించుకుంటా ఉన్నాం ఒక భక్తి భావంతో, దేశభక్తి భావంతో. అలాగే వందే మాత్రం కూడా మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా కూడా మొదలు రాసినటువంటి బంకించంద్ర చటర్జీ గారు రాసినటువంటి గేయం చాలా పెద్దగా ఉంటుంది, కానీ అది సులభతరంగా అందరూ పాడుకోవడానికి అది చాలా సులభతరం చేసి ఆ వందే మాత్రాన్ని కూడా మనం చేసుకోవడం జరిగింది. అలాగే కేసీఆర్ గారు కూడా మరి ఆనాడు అందశ్రీ గారు రాసినటువంటి ఈ జయ జయ హే తెలంగాణ గీతాన్ని అందరూ ఆలపించడానికి, అందరూ పాడుకోవడానికి మరి ఆ రోజు ఉద్యమ కాలంలో కూడా అందరం బ్రహ్మాండంగా రోడ్ల మీద, పాఠశాలలలో, కాలేజీలలో ఎక్కడ పడితే అక్కడ ఈ గేయాన్ని మనం ఆలపించుకున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కూడా. మరి ఆ వచ్చినటువంటి తెలంగాణలో ఈ యొక్క ప్రతిరోజు ఆలపించడానికి కొద్దిగా దాన్ని సరళతరం చేయాలి, సులభతరం చేయాలని ఆనాడు మరి రిక్వెస్ట్ చేసిరు అందశ్రీ గారిని. రిక్వెస్ట్ చేస్తే వారు దాన్ని రిజెక్ట్ చేసి సన్మానం జరిగిన తర్వాత వారితో కూర్చుండి ఒక చర్చ చేసి రిక్వెస్ట్ చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మార్చే సమస్య లేదు, కుదించే సమస్య లేదని చెప్పి ఆనాడు కేసీఆర్ గారిని ఖండించి బయటకు వచ్చి అలిగి మరి వారిని వ్యతిరేకించినటువంటి సందర్భం మనం చూసిన. ఈ 10 ఏళ్ల పాటు ఈ జయ జయ హే ఈ తెలంగాణ గీతాన్ని ప్రతిరోజు మనం ఆలపించాల్సింది ఉండే. ఒకే ఒక్క చిన్న కారణం, కేసీఆర్ గారు ఆనాడు దాన్ని కుజించి జనగణమనలాగా, వందే మాతరం లాగా ఆ గేయాన్ని సులభతరంగా ఆలపించడానికి కల్పించండి అని ఒక మాట మాట్లాడితే ఆనాడు ఒప్పుకోనటువంటి మరి ఈ యొక్క అందశ్రీ గారు ఈనాడు మరి జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి చెప్పగానే జై తెలంగాణ అనని ఉద్యమ కాలంలో కానీ, తెలంగాణ వచ్చినాక కానీ, వచ్చిన తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఈ రోజు వరకు కూడా జై తెలంగాణ అని అనని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తే దాన్ని సరళీకృతం చేసి మరి దాన్ని తగ్గించడానికి ఒప్పుకొని మరి ఇవాళ మన దగ్గర నిజంగానే ఒక సంగీత దర్శకులు లేనట్టు, మన దగ్గర సంగీత దర్శకులు, కవులు, కళాకారులు ఇలా ఉద్యమాన్ని మరి సుదీర్ఘంగా 14 ఏళ్ల పాటు మరి తెలంగాణ రాష్ట్రం రావడంలో కూడా ఈ కవులు, కళాకారులు ఎంతో గొప్పగా పనిచేశారు. అటువంటి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ తెలంగాణలో కళాకారులే లేరు, సంగీత దర్శకులే లేరన్నట్టుగా ఇలా మేము కీరవాణి గారిని తిడతలేం. కీరవాణి గారు సంగీత దర్శకులు కాదు అని మేము అనట్లేదు, కానీ తెలంగాణలో సంగీత దర్శకులు లేనట్టుగానే ఇవాళ కీరవాణి గారిని ఇవాళ ఈ యొక్క జాతీయ గీతాన్ని సరళీకృతం చేసి సంగీతాన్ని అందించాలని కోరడం, వారు దీనిలో పార్టిసిపేషన్ కావడం ఇలా తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కాదా? ఇవాళ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం కాదా? ఒక దళిత బిడ్డవును, మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో దళితులే చాలా మంది అమరులైనటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం కూడా మరి అసూలు బాసినటువంటి దళిత బిడ్డలు కొన్ని వేల మంది ఉన్న సంగతి అందశ్రీ గారు మర్చిపోయారా? ఇవాళ మీరు ఒక దళిత బిడ్డగా దళితుల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇలా రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టారు. దళితుల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇలా రేవంత్ రెడ్డికి జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డికి ఇవాళ మీరు తాకట్టు పెట్టారు. నిజంగా ఆ రోజే మీరు కేసీఆర్ గారు ఆనాటి తొలి ముఖ్యమంత్రి వర్యులు మరి తెలంగాణ తెచ్చినటువంటి ఒక గొప్ప మరి మహోన్నతమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సాధకుని చెప్తేనేమో ఆ రోజు వినలేదు. ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారి ఎట్లా అమ్ముడు పోయినవో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఇలా రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిండు అందశ్రీ అని చెప్పి మాట్లాడుతున్నాడు. నిన్ననే నేను ఒక టీవీ ఛానల్లో చూసిన ఒక యువకుడు అడుగుతా ఉన్నాడు, నువ్వు తెలంగాణ రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిన తెలంగాణ మరి పాటను కొంత మార్చుకోవాలనేటువంటిది నువ్వు చేస్తున్నటువంటి కరెక్ట్ ఈ పద్ధతి కాదు, ఈ తెలంగాణలో ఈ కీరవాణి తప్ప లేరా అంటే తెలంగాణలో అసలు సంగీత దర్శకులే లేరు అని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కళాకారుల్ని ఇవాళ తెలంగాణ కళాకారులనే ఇవాళ అందశ్రీ అవమానపరిచి క్షమాపణ చెప్పాలి. తెలంగాణ కళాకారులకు అందశ్రీ క్షమాపణ చెప్పాలని నేను వారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే
మేమందరం కలిసి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వాళ్ళం, కొట్లాడిన బిడ్డలం. ఇవాళ 10 ఏళ్ల పాటు జయ జయ హే తెలంగాణ అనే పాట ఆగింది కేవలం మీ ద్వారా మాత్రమే. ఆ రోజు సరళీకృతం చేస్తే, సులభతరం చేస్తే ఈ 10 ఏళ్ల పాటు ఆ జాతీయ మన తెలంగాణ రాష్ట్ర గీతం బ్రహ్మాండంగా పాఠశాలల్లో, కాలేజీలలో, ప్రతి చోట అకేషన్లలో పాడుకునే అవకాశం కలిగించింది. 10 ఏళ్ల తర్వాత దీన్ని సరళీకృతం ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భంలో మీరు మార్చుతున్నారు. మీకు దమ్ముంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఆనాడే మార్చేది ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి పక్కన ఎట్లా చెప్తారండి? ఇవాళ కోదండరాం కూడా రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనని ఈయన ఒక జేఏసీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం కూడా కొట్లాడినటువంటి కేసీఆర్ గారితో నిలబడ్డటువంటి కోదండరాం ఇవాళ జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి పక్కన పంచన ఎట్లా చేస్తాడు, పక్కన ఎట్లా కూర్చుంటాడని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ కోదండరామరెడ్డిని కూడా. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మన తెలంగాణ బిడ్డ, ఖమ్మంలో పుట్టినటువంటి బిడ్డ ఇవాళ వందే మాతరం శ్రీనివాస్, ఇవాళ అలియాస్ కన్నెపోయిన శ్రీనివాస్ యాదవ్ మన తెలంగాణ బిడ్డ. మరి 9 నంది అవార్డులు వచ్చినాయి వారికి, 9 నంది అవార్డులు వచ్చినాయి. ఆయన సంగీత దర్శకుడు కనబడతలేడా? అందశ్రీకి కనబడతలేడా? రేవంత్ రెడ్డికి కనబడతలేడా? ఇవాళ తెలంగాణ ఈ పాట మీద మరి దీన్ని మంచిగా చేయాలనే వాళ్లకు తెలంగాణలో ఉన్నటువంటి మా చంద్రబోస్ అన్న కనబడతలేడా? ఇవాళ మా భీమ్స్ కనబడతలేడా? తెలంగాణలో ఉన్న నిజంగా మట్టి బిడ్డలు ఇవాళ తెలంగాణ మట్టి కోసం తప్పించినటువంటి వాళ్ళంతా ఆలోచన చేసి చేయండి అని చెప్పి మీకు సూచన సలహా ఇచ్చారు. మీరేం చేశారు? ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇలా రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఇవాళ కేసీఆర్ గారు చెప్తేనేమో చెయ్యరు. ఆ రోజు కొట్లాడి సావు నోట్లోకి పోయి తెచ్చిన కేసీఆర్ గారు చెప్తేనేమో మీరు చెయ్యరు. ఇవాళ జై తెలంగాణ అని రేవంత్ రెడ్డి చెప్తే చేస్తారా మీరు? ఇవాళ మీ నిజ స్వరూపం బయటకు వస్తున్నది. మీలో అంతర్లీనమైనటువంటి అసలు మీరు తెలంగాణ బిడ్డ అయితే ఆనాడే చేసేవాళ్ళు. మీకు నిజంగా తెలంగాణ మీద, ఈ జాతి మీద, ఈ గడ్డ మీద ప్రేమ ఉంటే ఆ రోజు రాసిండ్రు. నిజంగా తెలంగాణలో ఉన్న పరిస్థితులన్నీ మీరు రాసిండ్రు. మీకు హ్యాట్సప్, మీకు ధన్యవాదాలు. కానీ రాసిన ఈ పాట ప్రజలకు అందించాల్సింది ఉండే. 10 ఏళ్లు వెనకబడ్డది మీరు చేయబట్టి. కనుక ఇప్పటికైనా ఆలోచన చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు, కవులు, రచయితలు, సంగీత దర్శకులను వాళ్ళ చేత ఈ యొక్క గీతాన్ని ఆలపించేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ కూడా చేస్తా ఉన్నా. ఆ పాట ఏదైతే జయ జయ హే తెలంగాణ పాట ఏదైతే ఉందో అందరికీ అందుబాటులో వచ్చే విధంగా మొత్తం ఉంచాలనేది మరి మీరు అనుకుంటున్నారు. కనుక ఆ తప్పకుండా మొత్తం పాట వస్తారా? రేవంత్ రెడ్డి చెప్పినట్టు మీరు మారుస్తారా? మీరు ఆలోచన చేయండి. మీరు ఎటువైపు ఉంటారు? తెలంగాణ ప్రజల ఆకాంక్ష దిక్కుంటారా, లేకపోతే తెలంగాణ వ్యతిరేక అయినటువంటి రేవంత్ రెడ్డి వైపు, ఆయన ఆలోచన వైపు ఉంటారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా అందరినీ కోరుతాం. ఆనాడు కేసీఆర్ గారు పాఠశాలలలో జరుగుతున్నటువంటి అంశాన్ని విద్యార్థులకు అందరికీ సమానంగా అందేటట్టుగా ఒక జాతీయ గీతం జనగణమన ఏ విధంగా అయితే ఉందో, వందే మాత్రం ఏ విధంగా అయితే ఉందో, దాన్ని అదే విధంగా కొంత సమయాన్ని కుదించి వాళ్ళకు అందుబాటులోకి తీసుకురండి కేసీఆర్ గారు.